పంచానన్ మహేశ్వరి 1904 సంవత్సరం నవంబర్లో జైపూర్లో జన్మించారు. వీరు భారతదేశంలోనే కాక ప్రపంచంలో చెప్పుకోదగ్గ వృక్ష శాస్త్రవేత్తల్లో ఒకరుగా. ఉన్నత చదువుల కోసం అలహాబాద్ చేరుకొని డీఎస్సీ సంపాదించుకున్నారు. కళాశాలలో చదువుకునే రోజుల్లోనే డాక్టర్ డబ్ల్యూ. డర్గన్ అనే ఒక అమెరికన్ మిలిటరీ టీచర్ని చూసి ఉత్తేజితులై వృక్షశాస్త్రంలో, ముఖ్యంగా స్వరూప శాస్త్రంపై ఆసక్తి పెంచుకున్నారు. తనకంటే బాగా అభివృద్ధిలోకి తన శిష్యులు వస్తే అదే తనకు చాలా ఆనందమని ఈయన గురువు ఒక సందర్భంలో చెప్పారు. ఈ వాక్యాలు పంచానన్ను ఆలోచింపచేసి తన గురువుకు ప్రతీకగా ఏమి ఇవ్వాలా అని ఆలోచన మొదలుపెట్టాడు. దాని ఫలితంగానే ఈయన పిండోత్పత్తి శాస్త్ర అంశాలపై అధ్యయనం చేసి వర్గీకరణ శాస్త్రంలో పిండోత్పత్తి శాస్త్ర లక్షణాలను, ఉపయోగాల్ని వ్యాపింపచేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ వృక్షశాస్త్ర విభాగాన్ని పిండోత్పత్తి శాస్త్రం, కణజాల వర్ధనం పరిశోధనలకు ఒక ముఖ్యమైన కేంద్రంగా స్థాపించి అభివృద్ధి పరిచారు. కృత్రిమ పద్ధతుల ద్వారా అపరిపక్వ పిండవర్ధన పరిశోధనలను అవసరాల్ని వక్కాణించారు. ఫలితంగా కణజాల వర్ధనం అనేది విజ్ఞాన శాస్త్రంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. పరీక్షనాళికల్లో ఫలదీకరణ, అండాశయస్థ పరాగ సంపర్కం వీరికి ప్రపంచ స్థాయిలో గుర్తింపునిచ్చింది. రాయల్ సొసైటీ లండన్ వారి ఫెలోషిప్తో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, పేరు పొందిన అనేక ఇతర సంస్థలు వీరిని గౌరవించి సత్కరించారు. సామాన్య విద్యను బలోపేతం చేసే విధానంలో పాఠశాల విద్యకు కూడా ఘనమైన తోడ్పాటు అందించారు పంచానన్ మహేశ్వరి.